హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈ వారం అయితే హిట్ 3 రెట్రో సినిమాలు అయితే రిలీజ్ అయిపోయాయి. మనం ఎలాగో టీఎఫ్ఐస్ లేవు కాబట్టి ఫస్ట్ హిట్ 3కే పోతాం. హిట్ 3 విషయానికి వస్తే ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ హిట్ 2 అడవిశేష సినిమా ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి ఏదైతే నాని లాస్ట్లో కేమియో వస్తుందో నాకు అక్కడే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఆ రేంజ్లో ఉంటుంది నాని పర్ఫార్మెన్స్. నాకు సడన్గా అంతవరకు నానిని అంత సీరియస్ అంత రస్టిక్ రోల్లో చూడాల. నేను అప్పుడే అనుకున్నా, ఏంటి వచ్చిన ఒక ఫ్యూ మినిట్స్ రోల్కే అంత ఇంపాక్ట్ ఏంటి. అతను యూనో కారులో రావడం, ఆ జమ్మూ అండ్ కాశ్మీర్, దాంతో వెనకాల కోట్ ఉండడం, ఆ బ్లడ్ అది చూసి నాని పర్ఫార్మెన్స్ నాకు అప్పుడే ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి ఇన్ని రోజుల తర్వాత ఇప్పటికి వచ్చింది. కానీ అండి, అప్పుడు ఏదైతే ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో నాని పర్ఫార్మెన్స్, సేమ్ ఇంపాక్ట్ ట్రైలర్లో క్రియేట్ చేసింది, సేమ్ ఇంపాక్ట్ సినిమాలో క్రియేట్ చేసింది. సినిమా మొత్తానికి వస్తే నాని అయితే షో స్టిల్లర్ అనే చెప్పాలి. ఏమైనా అండి, నాని కొంచెం స్టార్ బ్రాండ్ అండి. ఎందుకంటే అర్థమైపోతుంది, ఎప్పుడు ఒక హీరో స్టార్ అవుతాడంటే ఆ హీరోని మన సినిమాలో చూసినంతసేపు మనం ఎంగేజింగ్ అవ్వాలి, ఆడియన్స్ని హుక్ చేసి పెట్టాలి. అందరి వల్ల కాదు. ఎందుకు అందరూ పెద్ద పెద్ద హీరోలు కాలేరంటే అంతసేపు హోల్డ్ చేయలేరు ఆడియన్స్ని, బోర్ కొట్టేస్తుంది, ఇంక జాలే నువ్వు స్క్రీన్ నుంచి అనే లాగా వస్తుంది. కానీ నాని స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఇంకోసేపు ఉంటే చూద్దాం అనిపించేలాగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయితే ఎర్రగా దియేశాడు. అసలు ఏంటి, ఒక్కొక్క సినిమాకి వేరియేషన్ ఏంది. ఒక పక్క హైనాన్న అయింది, ఒక పక్క దసరా అయింది, ఒక పక్క హిట్ 3 అయింది. ఐ థింక్ నాని నుంచి ఇంకా మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఇది ఇంకా స్టార్టింగ్ అనుకుంటున్నాను. ఒక పర్ఫార్మర్ అంటే ఎలా ఉండాలో నాని చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. నాకు ఒక విధంగా హ్యాపీ అనిపిస్తుందండి ఈ మధ్య. ఎందుకంటే టీఎఫ్ఐలో ఒక్కొక్క రేంజ్ పర్ఫార్మెన్స్ వస్తా అంటే అవును వీళ్ళంతా ఇంటర్నేషనల్ యాక్టర్స్కి ఏం తక్కువ మనోళ్ళు అనేలాగా అయితే మన రెస్పెక్ట్ని పెంచుతున్నారు. అక్కడైతే హ్యాట్స్ ఆఫ్. హిట్ 3 మూవీ ప్లాట్ విషయానికి వస్తాయండి. ఎలాగైతే హిట్ ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ విశ్వక్ సేంది అడివిశేష్ ఎలాగైతే ఒక కావుబెల్లి ఒక కేసుని తీసుకొని ఎలాగైతే సాల్వ్ చేస్తారో, సేమ్ అలాగే నాని వచ్చి ఒక కేసుని సాల్వ్ చేస్తాడు. ఆ కేసు ఎలా అంటే ఒక డార్క్ వెబ్ చుట్టూ తిరుగుతుంది. నేను యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఇంత పెద్ద కాన్సెప్ట్ని ఎందుకు సినిమాలో ఎవరు టచ్ చేయలేదు అని అనుకుంటా. నాకు ఎప్పుడైతే ఆ వెలతైతే ఉంది మైండ్లో, ఎగ్జాక్ట్గా పాయింట్ తీసుకొని ప్రాపర్గా టచ్ చేశారనిపించింది. కాన్సెప్ట్ వరకు అయితే చాలా బాగుంది. నాని అయితే ఇంక లాగేశాడు, ఆల్రెడీ చెప్పాను. మూవీ మొత్తం ఒకే టోన్లో వెళ్తుందండి. ఎందుకంటే మధ్య మధ్యలో ఎక్కువ సాంగ్స్ గింగ్స్ పెట్టి హడావిడి చేయకుండా చాలా మంచి పని చేసినారనిపించింది. యాక్చువల్లీ కొద్దిగా లవ్ సీన్స్ ఉన్నాయి, నాకు అవి కూడా కొంచెం ఎక్స్ట్రా అనిపించింది. కాకపోతే ఇంకా ఆబ్వియస్లీ నాని ఉన్నాడు, ఇంక మన తెలుగు ఆడియన్స్ కాబట్టి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి మధ్యలో పెట్టారనిపించింది. కానీ నాకైతే అన్నెసరీ అనిపించింది. అది వచ్చినప్పుడు అయితే నాకు కొంచెం డిస్కనెక్ట్ అయింది అనిపించింది. కానీ మిగతాదంతా టోన్ చాలా ప్రాపర్గా సెట్ చేశారు. కానీ ఈ సినిమాలో నాకు కొద్దిగా వెలుగు అనిపించింది ఏంటంటే, నాని పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో సినిమాలో అక్కడక్కడ నాకు పర్ఫార్మెన్స్ తేలిపోయాయి అనిపించింది. ఎందుకంటే నానితో పాటు ఇంకో ఆఫీసర్ ఉంటారు, మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ ఆఫీసర్కి యాక్టింగ్ ఆ రేంజ్లో లేదు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్కి ఇంకా యాక్షన్ ఎలివేషన్ ఇచ్చిండాలి. ఇంకొక మెయిన్ ప్రాబ్లం నాకు అనిపించింది ఏంటంటే, మెయిన్ విలన్ ఎవరైతే ఉంటారో మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది, ఏదో హిందీ ఓడో ఇది అని పెట్టారు కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్ పలకట్ల. అదే ఆ క్యారెక్టర్కి ఎవరైనా ప్రాపర్ ఆర్టిస్ట్ని ఇచ్చింటే ఆ క్యారెక్టర్ ఇంకో రేంజ్లోకి వెళ్ళేది. ఆ క్యారెక్టర్ వల్ల నానికున్న హైప్ కూడా ఇంకా పెరిగేది. అదొక్క డైరెక్టర్ రాంగ్ కాస్టింగ్ అయిందని నాకు ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ స్టిల్ అండి, ఇట్స్ నథింగ్ లైక్ ఏదో సినిమా బాగాలేదని కాదు, సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇవన్నీ బేసిక్ అబ్జర్వేషన్స్ మాత్రమే. అప్పుడప్పుడు చాగంటి గారు ఎలివేషన్స్ ఇస్తుంటారు నానికి, అది యాక్చువల్ నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే అండి, ఇన్స్టాగ్రామ్లో ఏదైతే చాగంటి గారు నిజంగా ప్రవచనం ఇచ్చేటప్పుడు ఏ బేస్లో అయితే చెప్తారో ఆ బేస్లో నాకు టోన్ వినిపించట్లా. ఇది కొంచెం చాలా సాఫ్ట్ అని చేసి వినిపించండి అనిపించింది. కానీ అదే బేస్లో కానీ వాయిస్ ఓవర్ ఇచ్చింటే ఎలివేషన్ ఇంకొంచెం బాగా వర్కౌట్ అయ్యేదని నాకు స్ట్రాంగ్ అనిపించింది. మూవీ అయితే మంచి కాన్సెప్ట్ తీసుకున్నారండి. ఎందుకంటే మూవీలో బేసిక్ థింగ్ ఏంటంటే వైలెన్స్ అనేది చాలా రేంజ్లో ఉంటుంది అనమాట. నానికి ఎట్లా అంటే అవుట్ అండ్ రోల్ మాస్ రోల్ పడింది, ఎక్కడ తగ్గేటట్లు లేనట్టు ఏ సర్టిఫికేట్ ఇచ్చి బాగా దొబ్బారు. మొత్తం వైలెన్స్ బీభత్సంగా ఉంటుంది. ఎందుకంత వైలెన్స్ చూపిస్తున్నారో కూడా చాలా ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే ఇచ్చారు. కానీ నాకు అక్కడ ఒకటి అనిపించింది అంటే, సినిమాలో మీరు చూసారంటే ఒక గ్యాంగ్ ఉంటారు, వాళ్ళు ఎవరు ఏంటని నేను క్లియర్గా చెప్పను ఎందుకంటే మీకు స్టోరీ తెలిసిపోతుంది కాబట్టి. ఆ గ్యాంగ్లో ఒక లేడీని పెట్టారు. నాకేమనిపించిందంటే, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ పెట్టింటే ఇంకా జనాలకు చూసే వాళ్ళకి ఇంకొంచెం ఆశ్చర్యంగా ఉండేదేమో అనిపించింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇలాంటి వాళ్ళు లైక్ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు, లైక్ 16 years 17 years ఉన్న కుర్రాళ్ళని, ఒక ట్రాన్స్జెండర్ని, లేదా ఒక అవిటివాడు లేదా బ్లైండ్ పర్సన్లో పెట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సెగ్మెంట్ ఆఫ్ పీపుల్లో భాగం అవ్వగలరు. లేదా ఒక మారుమూల గ్రామం నుంచి ఒక లేడీని తీసుకొచ్చి, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉన్న వాళ్ళు చాలా రకరకాల పీపుల్లో ఉంటారు. మన న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏం బిహేవియర్ అని నేను చెప్పను, మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ చూస్తే రౌడీలాగే ఉంటారు, అక్కడ ఉన్న గ్యాంగ్ మొత్తం చూస్తే నాని ఎవరైతే ఫైట్ చేస్తుంటారో. ఎందుకంటే వాళ్ళని చూస్తేనే మనకి ఆశ్చర్యం కనిపించదు, వీడేంటి ఇలా ఉన్నాడు అని ఎక్కడ ఉండదు. చాలా నార్మల్గా రౌడీలు వచ్చినట్టు అంతా ఒకే హైట్లో ఉంటారు, గడ్డాలు వేసుకొని మామూలుగా ఉంటారు. కాకపోతే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ని, డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ని పెట్టి కాస్ట్ చేసి ప్రాపర్గా వాళ్ళతో కానీ ఫైట్స్ అడాప్ట్ చేసి ఉంటే చూసే వాళ్ళకి ఒక బిలీవబిలిటీ పాయింట్లో కూడా వావ్
వావ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, ఓ ఇలా ఉంటుందా అని కొంచెం ఆశ్చర్యం కల్పించే సీన్స్ అయితే ఉంటే నాకు అనిపించింది. బట్ స్టిల్ అండి, ఇప్పుడు సినిమా చేసిన తర్వాత మనం అబ్జర్వేషన్స్ ఫైండ్ చేయడం చాలా ఈజీ, సినిమా చేయడం కష్టం ఆబ్వియస్లీ. కానీ నాకు అనిపించింది, నేను చెప్పాను. అండ్ వన్ మోర్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే, ఆ సినిమా లాస్ట్లో పీపుల్ని ఇంకొంచెం ఎక్కువ మందిని చూపించి లైక్ సెటప్ని ఇంకొంచెం భారీగా పెట్టింటే ఇంకొంచెం రేంజ్లో ఉండేదేమో నా ఫీలింగ్ అనిపించింది. కొంచెం ఎక్కడో కన్వీనియంట్గా సెటప్ చేసుకున్నట్టు, ఎక్కువ మంది జనాలు హడావిడి చేయకుండా కొంచెం సింపుల్గా పెట్టినట్టు అనిపించింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇంకా ఎక్కువ జనాలు, ఇంకా ఎక్కువ నింటే కొంచెం ఆ రేంజ్ అనేది పెరిగి ఉంటుందేమో అనిపించింది. బట్ స్టిల్ అండి, ఏదైతే ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయో అదిరిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, నేను వెళ్ళిన థియేటర్లో అయితే తలపతి గారిని అయితే చూశాను. సినిమా మధ్య ఇంటర్వెల్ టైంలో తలపతి గారు స్క్రీన్ దగ్గర వెళ్తుంటారు, మీకు వీడియో ఇస్తాను చూడండి ఒకసారి. ఓకే ఓకే ఓకే. మూవీలో ఏదైతే నెక్స్ట్ పార్ట్కి రాబోయే గెస్ట్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సీన్ ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం హైలైటింగ్గా తీసుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ హుక్ పాయింట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్ కాబట్టి ఇంకొంచెం భారీగా ఏదైనా కొత్తగా థింక్ చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాతో ఏదన్నా పెట్టి చూపించింటే బాగుండేదేమో అని అయితే నాకు స్ట్రాంగ్గా అనిపించింది. బట్ స్టిల్ అండి, సినిమా చూసినంతసేపు మాత్రము ఏదైతే గెస్ట్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారో మనం చూసి విజిల్ వేస్తూనే ఉంటాం. ఆ రేంజ్లో అయితే హై ఇంపాక్ట్ అయితే చాలా బాగుందండి. మూవీలో గెస్ట్ క్యారెక్టర్స్ ఎవరైతే వస్తారో ఒక క్యాండిడేట్ అయితే మిస్ అయిందంటే అనిపించింది. అతను కూడా వచ్చి కవర్ అయింటే నాకు కొంచెం ఫుల్ఫిల్మెంట్ వచ్చేదేమో అనిపించింది. ఎందుకంటే ఫ్రాంచైజ్ స్టార్ట్ అయిందే ఆ క్యాండిడేట్తో కాబట్టి నేను పేరు చెప్పకూడదు. ఆయన కూడా సినిమాలో యాడ్ అయింటే ఇంకొంచెం ఫుల్ఫిల్మెంట్ వచ్చిండేది. మేబీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా నాకు తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ మూవీకి ఎంత ఉండాలో ప్రాపర్గా అంతే ఉన్నట్టు అనిపించింది. మూవీకి కొంచెం యాడెడ్ వాల్యూగానే నిలిచింది, కానీ ఎక్కడ ప్రాబ్లమాటిక్ అయితే అనిపించలేదు. మెయిన్ ప్రాబ్లం నేను ఏదైతే చెప్పానో, పర్ఫార్మర్స్ అక్కడక్కడ కొంచెం తేడా కొట్టింది. వాళ్ళంగా ప్రాపర్ రైట్ చాయిస్ పెట్టుకొని యాక్చువల్ పర్ఫార్మెన్స్ పెట్టుకుంటే మాత్రం ఇంకొంచెం యాడెడ్ వాల్యూ అయ్యేది. ఒకసారి చూసాం మన ఈ మధ్య కోర్ట్ మూవీలో చూసాం. ఎందుకంటే సినిమా మొత్తం పర్ఫార్మర్స్ ఉంటే చిన్న చిన్న సీన్స్ కూడా ఓ రేంజ్ ఎలివేట్ అవుతుందన్నమాట. కాబట్టి పర్ఫార్మన్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. కానీ ఓవరాల్ యాజ్ ఎ ప్యాకేజ్ మాత్రం సినిమా చూస్తే ఇట్స్ ఎ మస్ట్ వాచ్ అండి. కాకపోతే సినిమాలో వైలెన్స్ మాత్రం మామూలుగా ఉండదు. చిన్నపిల్లలు ఎవరైనా అంటే అవాయిడ్ చేయండి. ఎవరికైతే వైలెన్స్ మరీ రక్తపాతం నచ్చదో వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకొని మైండ్ మెంటల్గా ప్రిపేర్ అయ్యండి. సినిమా అయితే మెంటల్ మాస్గా ఉంటుంది. ఇకపోతే అన్ని వీడియోస్లో నేను ఈ వీడియో అయితే లైక్ చేయండి, చాలా మందికి రీచ్ అవుతుంది. నాకు కొంచెం సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తారు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తూనే ఉంటాను, మీరు వింటూనే ఉంటారు. మీరు ఎలాగో చేయరు అనుకోండి, అది వేరే విషయం. మీరు చేసినా చేయకపోయినా నేను చెప్పాలి కాబట్టి నా డ్యూటీగా చెప్తున్నా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంతమంది ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అది ఎక్కడో అది పురావస్తు శాఖలో దొరికిన శిథిలాల్లాగా నా ఛానల్లో వీడియో అలాగే జాగ్రత్తగా ఉంది. అలాగే ఉండకుండా కొంచెం మూవ్ అయితే బాగుంటుంది కాబట్టి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. అందరం మనోళ్ళే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అండి. టిల్ దెన్ బాయ్.